రోజుల తర్వాత ఈ గొలగమూడిలో నచ్చిన వ్యక్తుల్లో ఈయన ఒకడండి. ఆదిశేషయ్య ఆ వెంకయ్యతో పాటు కొన్ని రోజులు మాట్లాడున్నాడు, గడుపున్నాడు. నిజంగా కల్మషం లేని ఒకప్పటి స్వచ్ఛమైన వ్యక్తులు ఎవరైనా బతుకున్నారంటే ఇదో ఈయనొకడు. ఇటు చూడు శేషయ్య, ఈయనొకడు. ఈయనలో నేను కల్మషం లేని స్వచ్ఛమైన పుట్టుకను చూసా. నిజం చెప్పాలంటే నిజం శేషయ్య. నేను ఎవరి కోసమో చెప్పడంలే. నీతో నేను మాట్లాడుతుంటే మనిషి సద్గుణాలు ఉంటే వాడు ఎలా ఉంటాడనే దానికి నిదర్శనం నువ్వు. ఏమీ ఆశించడంలే. ఇదో ఈడ పడుకుంటాడంట పాపం, ఈ గుడిలో ఈడ పడుకుంటాడంట. అదే చూడు, ఈదిలో పడుకుంటాడంట. కాదు, లోపలికి రానీరంట. చూడు, స్వచ్ఛమైన వ్యక్తులకి సమాజం నడి రోడ్లోకి పడుకోబెట్టింది, నడి రోడ్లో కూర్చోబెట్టింది. ఇప్పుడు ఆ వెంకయ్య అనే అతను కూడా చచ్చిన తర్వాత కదా మొక్కారా? బతుకున్నప్పుడు ఎవడు మొక్కాడా? బతుకున్నప్పుడు ఈ లుచ్చా జనము, ఈ గవర్నమెంట్ పాలకులు వ్యవస్థ ఎవడు సపోర్ట్ చేయరు. బతుకున్నప్పుడు బతకనీరు. అవునా కదా? బతుకున్నప్పుడు నా రకాలుగా పొడుచుకు తింటారు, సచ్చాక దేవుడు అని చెప్పి మొక్కుతారు. బతుకున్నప్పుడు ఎప్పుడు మొక్కుతాడు? బతుకున్నప్పుడు అసలు బతకనిస్తాడా? అవన్నీ ఎందుక? అది నేను కూడా అంట. నిజం. నన్ను సమాజంలో ఎప్పుడు కూడా దుర్మార్గులు ఎక్కువ ఉన్నారు కాబట్టి దుర్మార్గులు ఎప్పుడు నీచమైన లక్షణాలకి సపోర్ట్ అవుతారు. మంచోడికి ఎవడు సపోర్ట్ అవ్వడు. మంచోడిని ఎప్పుడు సపోర్ట్ చేయడు కూడా. వాడిని అసలు ఉండనీరు. ఇప్పుడు ఆ కేరళ స్వామి అని ఒక అతను తిరుపతిలో ఉండేవాడు. నిన్నేనా? ఎవడా నింది ఆ మాట పొమ్మని? గుళ్ళో వాళ్ళ పోలీసుడే అన్నాడా? అందుకు గొడవలో లేకుండా వాడు కూడా పోవచ్చు కదా. వాడు ఎందుకు ఇక్కడ ఉన్నాడు రోజు కాకి జోక వేసుకొని? అంటే నువ్వు కూడా బతుకు తెరికే తోడు కూడా వచ్చాడు. నువ్వు జీతం కోసం బతుకుతున్నావురా? నువ్వు జీతం కోసం బతుకుతున్నావురా? నేను దేవుడి మీద భక్తితో వచ్చున్నాను. నిన్ను పొమ్మడానికి వాడేవాడు? ఆ కోర్టు ఎవడో లవడా కోర్టు ఏంది, ఆ లవడా గవర్నమెంట్ ఏంది? వాళ్ళెవరు మిమ్మల్ని పొమ్మడానికి? వస్తా ఉండు